మీ పరిస్థితి చూస్తుంటే నాకు మహాకవి శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో రాసింది గుర్తొస్తుంది. ఆయన రాసింది మీరు ఎక్కడనో చాలా జాగాలు వినుంటారు. ఈరోజు మీకోసం మీ పరిస్థితి చూసి నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార దగా పడ్డ తమ్ములార చెల్లెలార ఏడవకండి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను. ఇది మహాకవి శ్రీశ్రీ గారు చెప్పిన మాట. ఈరోజు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీ పరిస్థితి కూడా గిట్లనే అయిపోయింది. ఇంత గలీజ్గా తయారైపోయింది. మనం ఎక్కడున్నాం? తెలంగాణ గడ్డ మీద ఉన్నాం. ఈ గడ్డ మీద ఉన్న మహాకవి ఎవరు? చాలామంది ఉన్నారు. ఒకటి మన గద్దరన్న అయి ఉండొచ్చు, లేకపోతే కాళోజీ నారాయణరావు గారు అయి ఉండొచ్చు. గద్దరన్న ఏం చెప్పిండు? బానిస బతుకులు వద్దు, కాంచన్ బతుకులు వద్దురా అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు ఆయన సాహిత్యంలో. కాళోజీ నారాయణరావు ఏం చెప్పిండు? బయటోడు తప్పు చేస్తే ఎలగొట్టు, మనోడు తప్పు చేస్తే బొందబెట్టు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి నిన్ను బొంద పెడతాం కొడుక నైజాం సర్కార్ ఓడా. ఆడికేంచున్నది తెలంగాణ ఉద్యమ చరిత్ర. గట్లాంటి గడ్డ మీద గింత అరాచకం అనేది కాలేజ్ వాళ్ళు సృష్టిస్తుంటే కరెక్టా రాంగా మీరే చెప్పండి. దీనికోసం కొట్లాడనీకే మీతో పాటు మీ సావనికనైనా నేను రెడీగా ఉన్నా. ఇక్కడ ఒకటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పిల్లలకు చెప్పి మోటివేట్ చేసి ఉద్యోగాల కోసం కాదురా, ఉద్యోగాలు క్రియేట్ చేయనికే మనం చదువుకోవాలని చెప్పే కాడికేంచి ఏడికి వచ్చినాయి మన బతుకులు. లాస్ట్కి అరే ఇంట్లోనేమో మమ్మీ డాడీ ఆటోలు నడిపించుకుంటారు, కింద మీద పడతారు, కష్టపడతారు, అప్పో సొప్పో చేసి కాలేజీలో ఫీజులు కడతారు. మీదికేంచి మళ్ళీ 5,000 కట్టు, 10,000 కట్టు, చెప్పులు వేసుకున్నామని కాలేజ్కి రానియకుండా కండోనేషన్ ఫీజు కట్టు అంటే కరెక్టా? అందుకే దీని గురించి మేము ఒక డిమాండ్ గవర్నమెంట్ దగ్గర పెడుతున్నాం. యూనివర్సిటీ ఉండని, బొచ్చు ఏదైనా ఉండని కాలేజ్ అన్నిటికీ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాలి. స్టూడెంట్ లోపలికి వచ్చిందంటే ఆ బయోమెట్రిక్ అటెండెన్స్ మార్క్ చేయాలి. ఆడేమైనా ప్రాబ్లం ఉంటే దాని ముందు సీసీటీవీ కెమెరా ఉండాలి. ఆ సీసీటీవీ కెమెరాలో నువ్వు కాలేజ్కి వచ్చినట్టుగా ప్రూఫ్ ఉంటుంది. అదే ప్రూఫ్ నువ్వు కాలేజ్కి వచ్చినట్టుగా అటెండెన్స్. రేపు కండోనేషన్ అంటే నా వీడియోలు నాకు చూపిరా అని అడిగేటట్టుగా ఉండాలి. నీ బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా గవర్నమెంట్ దగ్గర ఫుల్ డేటా ఉండాలి. అట్లా ఉంటే ఇట్లాంటి బట్టెబాజ్ పనులన్నీ అయిపోతాయి యూనివర్సిటీలే, కాలేజీలు. ఇది న్యాయబద్ధమైన డిమాండ్. దీనికోసమే మేము కొట్లాడుతున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మా అజెండాలో, యువజన పార్టీ అజెండాలో ఇంకో పాయింట్ ఉంది. ఏం తెలుసా? ఇప్పుడు ఫీజు ఇళ్ళకి కడుతున్నాం, వాడు రిసీట్ ఇచ్చిండు ఇయ్యలేడు, ఇవన్నీ బట్టెబాజులు వద్దు బై. గవర్నమెంట్ వాడు ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎస్క్రో అకౌంట్ అంటే ఇగో ఇట్లా ఒకటి బండి వచ్చింది, ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్నాం, తర్వాత మీ ఫీజు మీకు ఇచ్చేస్తాం, పంపించేస్తాం అన్నట్టుగా మనం కట్టే ప్రతి రూపాయి గవర్నమెంట్కి పోతాం, వెబ్సైట్లో కడతాము. ఆ ప్రూఫ్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా పైసలన్నీ కాలేజ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా చేస్తే ఇగో రిసీట్ లేదు, గిసిట్ లేదు, ఇట్లాంటి పరిస్థితి ఉండదు. ప్రతి కాలేజ్ క్యాంపస్, ప్రతి యూనివర్సిటీ క్యాష్లెస్ క్యాంపస్ లెక్క తయారు కావాలి. అప్పుడు మనం యువనికి వర్తానికి పైసలు ఇచ్చుడికి ఇవన్నీ ఉండవు. గవర్నమెంటే కడతాము. గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నారో ఆడ అడుగుతుంది. ఆడ మనకు లీగల్లీ మన రైట్స్ మనకు ఉంటాయి. ఇది మా ఇంకో డిమాండ్. ఏది కట్టినా రూపాయి గవర్నమెంట్గా కడతాం. గవర్నమెంట్ కూడా వీళ్ళకి పైసలు వేసేది ఉంటే వేస్తాడు, లేకపోతే వీళ్ళు చక్కగా లేకపోతే కట్ చేసి పడేస్తారు. నా తమ్ముడు చూపించిండు, 8,000 రూపాయలు కట్టిండు, జస్ట్ స్టాంప్ వేసి సంతకం పెట్టి ఇచ్చిండు. అదేముంది, 50 రూపాయలు పెడితే బయట పోవడానికి స్టాంప్ వేసి ఇస్తాడు. అట్లా తయారైపోయింది కాలేజీల పరిస్థితి. ఇవన్నీ మారాలంటే ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలి. ఈ చైతన్యం అనేది కేవలం ఏదో జాబుల కోసమో లేకపోతే కాలేజీలో 4 ఏళ్ళ అటెండెన్స్ కోసమో కాదు. మీ జీవితంలో బతకనీకే, మీ జీవితంలో ఉద్యోగం చేయాలన్నా, మీ జీవితంలో సంతోషంగా బతకాలన్నా, లేదా మీ జీవితంలో మీరు అందరూ పోయి ప్రతి ఒక్కరు ఒక 10 మందికి ఉపాధి కల్పించాలన్నా కూడా మీకు కావాల్సింది ఏంది అని అంటే ఆ చైతన్యం. అది ఉందా మనకి ఈరోజు? నీ అమ్మ నారాయణ చైతన్య వాడు ఇట్లా చేస్తున్నాడు బాయ్కాట్ చైనా అన్నందుకే. చైనా అంటే చై అంటే చైతన్య, నా అంటే నారాయణ చెప్తున్నా, పక్క దేశం కాదు. బాయ్కాట్ చైనా అన్నందుకు మేము ఏమేమి ఫేస్ చేయాలో ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ చైనా ఆడ 1.0 అయిపోయింది. ఇంజనీరింగ్ కాలేజీలలో చైనా 2.0 స్టార్ట్ అవుతుంది. గింత గలీజ్గానా? మీకన్నా మంచిగా అనిపిస్తుందా ఏమన్నా? ఇంతమంది స్టూడెంట్స్ ఈరోజు కాలేజ్ లోపలికి పోకుండా బయట కూర్చున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. నిన్న నాకు మీలో చాలామంది ఫోన్ చేసిర్రు, అవి కూడా పంపించిర్రు. అన్న ఇగో ఇట్లా మా బెదిరిస్తున్నారు, పోలీస్ కేసులు పెడతారంటే ఎందుకు పెడతారు బై పోలీస్ కేసులు? ఎవడాడు పెట్టనీకే? నేను పెడతా మీ పాత్ర మీద కేసు. స్టూడెంట్స్ని బ్లాక్మెయిల్ చేసి బ్లేజర్లు కొనుక్కోమని చెప్పి సెయింట్ మార్టిన్స్ కాలేజ్ వాళ్ళని బెదిరించి ఇడికి వచ్చిండని చెప్పి నేను పెడతా మీ పాత్ర మీద కేసు.
5,000 10,000 రిసీట్ లేకుండా తీసుకొని కట్టనోనికి అటెండెన్స్ మార్క్ చేస్తలేడని చెప్పేసి నేను పెడతా మీ పాత్ర మీద కేసు. సంతోష్ కుమార్ పాత్ర కదా ఆయన పేరు. గిది పరిస్థితి. ఇక్కడ మనం అడుగుతున్నది తప్పు కాదు, న్యాయబద్ధంగా మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులనే అడుగుతున్నాం. ఆ హక్కులు ఎవడని ఇవ్వకపోతే నువ్వు ప్రొటెస్ట్ చేసుడు ఏం క్రిమినల్ అఫెన్స్ కాదు. అద్దాలు గిడ్డాలు వలగొట్టేసి వాడిని కొడితే అఫెన్స్ కానీ మనం చేస్తలేం కదా. చేయనప్పుడు బొచ్చవానికి భయపడాల్సిన అవసరమే లేదు. పోలీసు వాళ్ళు వస్తారా రాని మాట్లాడదాం. వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది బుక్కు, అదే ఫాలో కావాలి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అదే ఫాలో కావాలి. వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా ఏది పడుతుంది ఎవరికి పడితే వాళ్ళకి చేసుకుంటూ పోతామని అంటే అస్సలు కరెక్ట్ కాదు. ఎవడు ఊకున్నా ఊకోకున్నా మేమైతే ఊకునే పరిస్థితి లేదు. నాకు ఫోన్ వచ్చింది, అరే ఏంది మీరు ఏదో చేసుకుంటున్నారు, సరేలే వాళ్ళు చేసుకుంటారు కదా మనకెందుకు, వాళ్ళ వెనకాల మనం సపోర్టింగ్ ఉందాం, ఇష్యూ అయితే వద్దాం అనుకుంటే ఈ రోజు నుండి స్టార్ట్ చేసారు. అగో పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఎవరిచ్చారండి ఇన్ఫర్మేషన్ మీకు? 100 కాల్ చేశారా? ప్రాబ్లం ఏం లేదు. మీ పిల్లలు కూడా కాలేజీలలో చదువుతుండొచ్చు. వీళ్ళు 5,000 రూపాయలు తీసుకుంటారు, రిసిప్ట్ ఇస్తలేరు. దేనికోసం అంటే బుక్కులు కొనుక్కోవాలని పిల్లల్ని హరాస్ చేస్తున్నారు. ఇక బుక్కులు ఏంది అని అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ఎవ్వడు కూడా బుక్కులు అమ్మడు. సిలబస్ ఇస్తారు, ఆథర్ల పేర్లు ఇస్తారు, పోయి లైబ్రరీలో బుక్కులు తెచ్చుకొని చదువుకోనరా బాబు అని అంటారు. వీళ్ళు కావాలని ఇంజనీరింగ్ కాలేజీలో నారాయణ చైతన్య కాలేజీలలో అమ్మినట్టుగా వీళ్ళు కూడా బుక్కులు అమ్మడం మొదలుపెట్టారు. రెండోది, చెప్పులు వేసుకొని వస్తే కాలేజ్కి రాలేవు, అటెండెన్స్ మార్క్ చేయ అన్నట్టుగా ఇట్లాంటి చిల్లర రూల్స్ పెడుతున్నారు. అలో చేస్తలేరు. మళ్ళీ వీటన్నిటితో పాటు మీరు ఇట్లా ప్రొటెస్ట్ చేస్తే, నేను చెప్పిన పిల్లలకు మీరు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయినంత వరకు, ఎవరిని కొట్టనంత వరకు మీరు ఎట్లనన్నా రాజ్యాంగబద్ధంగా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పిన. అది ఇక వాళ్ళు కాలేజ్ వాళ్ళతో మీరు చేయకపోతే ప్రొటెస్ట్ చేస్తానంటే లాస్ట్కి వాళ్ళ మీద కేసులు పెడతానని బెదిరిస్తారని నా పిల్లలు చెప్పారు. దాని గురించి ఈరోజు వీళ్ళతో మాట్లాడదామని వచ్చిన. గలీజ్ థింగ్ ఏంటంటే వీళ్ళంటే సెక్యూరిటీ ఆఫీసర్లు, వీళ్ళు మీకు ఫోన్ చేసారు, వీడియోలు రికార్డ్ చేసుకోరు, బాగానే ఉంది. కానీ మరీ గలీజ్గా. నా పేరు క్రాంతి కుమార్, నేను అడ్వకేట్ని. ఇగో నేనైతే ఏం చేయలేనబ్బా, మీరైతే ఇగో చూసిరు కదా, ఎవడో పోలీసు వాళ్ళకి భయపడుతుర్రు, అది ఇది భయపడతారని చెప్పేసి అన్నారు. నేను సపోర్ట్గా మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళ బండి చూడంగానే మీరే స్లోగన్లు ఇచ్చారు, అవునా కాదా? ఇక మనకు భయం ఉన్నట్టా లేనట్టా? మీరు భయపడతారా లేదా? కథం. ఇప్పుడు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. అది దేనికి? దీనికోసం. ఈయనకు డౌన్ చెప్పాలి, ఎందుకంటే ఈయన మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. నేను పెట్టే అలిగేషన్ ఏంది అని అంటే, నువ్వు సెయింట్ మార్టిన్స్ కాలేజీలో డైరెక్టర్ లాగా వండుకుంటా గా పిల్లల దగ్గరికి ఎంచి బ్లేజర్లు అని చెప్పి 5,000 7,000 8,000 ఎందుకు గుంజుకున్నావు? ఇది విత్ ప్రూఫ్. నీ కాలేజ్ స్టూడెంట్స్ చెప్పినట్టు కూడా అదే రికార్డ్స్ ఉన్నాయి. సెయింట్ మార్టిన్స్ కాలేజ్లో నువ్వు ఇట్లాంటి అడ్డమైన బుక్కులు అమ్మే ఫీజులు ఎందుకు వసూలు చేసినావు? ఆడ నువ్వు ఉన్నన్ని రోజులకి ఇవన్నీ ఉండే, నువ్వు ఏ రోజు అయితే ఇడికి వచ్చినావో అవన్నీ గిడ కూడా స్టార్ట్ అయినాయి. సో కాబట్టి ఈ ధోరణి కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, సంతోష్ కుమార్ పాత్ర, సంతోష్ కుమార్ పాత్ర, సంతోష్ కుమార్ పాత్ర. ఈ కాలేజ్లో, మీ కాలేజ్లో పోయిన ఏడాదికి ఇట్లాంటి పనులు చేసిర్రా? ఈ ఏడాది ఎందుకు స్టార్ట్ అయింది? ఎవడన్నా అడిగితే వీడు నన్ను బదనాం పెడుతున్నా అంటే నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆ కాలేజ్లో చదువుతున్న వాళ్ళే, ఈయన అప్పుడు డైరెక్టర్గా ఉండే ఈయననే చెప్పిన వీడియోలు ఉన్నాయి. వీడికి వచ్చిండు, కథం తమాషా స్టార్ట్ చేసిండు. మనం ఏమన్నా బానిసలం ఆ ఇళ్లకు? బానిసలం కాదు కదా. మరి కానప్పుడు ఈ బానిస బతుకులు మనకు అవసరమా? ఈరోజు వీనికి వానికి అడ్డమైన కల్లా భయపడకుండా కూర్చుంటే రేపు సొసైటీలో మనం బతకగలుగుతామా? ఆ ధైర్యము. ఇప్పుడు నేను పోయి కొట్టుమంటలే, ఇప్పుడు ఎవరన్నా కొడితే వాడిని దెబ్బ తాకుతుందేమో, మనం కొట్టొద్దు, చట్టరీత్యా నేరం. వాడిని ఎట్లా దెబ్బ కొట్టాలంటే, చెప్పురా బాయ్ ఏంది, ఇప్పుడు నాకు అటెండెన్స్ వేస్తలేవా చెప్పు, ఏంది ఇగో చెప్పులు నేను వేసుకొని వచ్చినా, నువ్వు అటెండెన్స్ వేయ అంటున్నావు కదా, సరే వీడియో రికార్డ్ చేసుకో, ఈరోజు డేట్ ఏంది టైం ఏంది చెప్పు, ఇట్లా పెట్టి ఏం సార్ నాకు అటెండెన్స్ వేయ అంటున్నావు కదా, ఇగో నేను చెప్పులు వేసుకొని వచ్చినా, ఇగో నీ వీడియో నేను నీ మీద కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి ఇట్లా భయపెట్టండి. మీరు ఎవరు అది కూడా రికార్డ్ చేసుకో, బొచ్చు భయపడేదేముంది, మార్కులు ఆపుతారు, 4 సార్లు ఫెయిల్ అవుతావు, తర్వాత ఓన్ పేరు ఖరాబ్ అవుతుంది, యూనివర్సిటీ పేరే కదా. గిట్లా అవుతుందని చెప్పి నువ్వు బయట వచ్చి చెప్తే ఎవడన్నా నెక్స్ట్ ఇయర్ ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటాడా? అంతే కదా. దాదాపు మన స్టేట్లో మెజారిటీ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టాండర్డ్ పడిపోయి ఈ చిల్లర పనులు, పైసలు వసూలు చేసుకోనికి ఈ చిల్లర పనులు చేస్తారు. మీరు గట్టిగా ఉండి, అరే పిల్లగాళ్ళు మీరు మంచిగా ఉండాలి, మీకోసం మేము ఉన్నాము అని ధైర్యం ఇచ్చి కాలేజోడు మంచిగా మీకు చదువు చెప్పి ఉద్యోగాలు మంచిగా ఇచ్చి మంచి ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తే
మీరే పోయి గవర్నమెంట్తో కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అని అడుగుతారు, అవునా కదా? వీళ్ళు అతుకోరు పంచాయతీలు చేస్తే ఎవరికైనా అడగబుద్ధి అవుతుందా? నా దగ్గర నువ్వే పైసలు తీసుకున్నావు, ఇంకేం రాబోయి నీకు ఫీజు వచ్చేది గవర్నమెంట్ నుండి బొచ్చు అన్న ఫీలింగ్ మీకే ఉంటుంది, అవునా కదా? ఇట్లా చేస్తే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎవడన్నా కొట్లాడతాడా? అంతే. లాస్ట్కి పోయినాక మీరు పైసలు కట్టండి అని చెప్పి ముక్కు వెండి వసూలు ఎట్లా చేస్తూనే ఉన్నారు, అవునా కదా? ఇవన్నీ నిజాలే. ఇవన్నీ నిజాలను మనం దాచిపెట్టుకొని లాభం ఏంది? మన పేరెంట్స్ కూడా కష్టపడుతున్నారు, రైతులు ఉన్నారు, లేకపోతే ఆటో నడిపించుకునేటోళ్ళ పిల్లలు ఉన్నారు, లేకపోతే ఏ ఆర్టీసీలో ఇళ్ళలో పనిచేసే కండక్టర్లు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్ల పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ పైసలు ఉత్తగా ఏడికైనా రావు కదా, కష్టపడితేనే వస్తాయి కదా. ఆ కష్టపడ్డ పైసలన్నీ తీసుకొచ్చి అలా చెమట రక్తం, అవి పైసలు కావాల చెమట రక్తం తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళేమో మనతోని మన జీవితాలతో ఆడుకొని తన్నినట్టు తన్నిన దిక్కుదంతా అంటే ఎంతవరకు కరెక్ట్, అవునా కదా? మనకు డిమాండ్ ఒకటే ఈరోజు, అడ్డమైన ఫీజులు ఏం తీసుకోవద్దు, నేను కట్టే పైసలు ఏమైనా ఉంటే ప్రాపర్గా రిసిప్ట్ ఇవ్వాలి. రెండోది ఏంది అని అంటే ఈ చెప్పులు లేవు, లేకపోతే చైనీస్ కాలర్ సెట్ వేసుకొని వచ్చిన, ఇవన్నీ ఫాల్తూ రూల్స్. ఎందుకంటే ఐఐటీలలో ఎన్ఐటీలలో నువ్వు ఇవేసుకున్నావు గవేసుకున్నావు ఇట్లాంటి అడ్డమైన ఏం పెట్టరు. కండోనేషన్ అయితే నాకు నవ్వొస్తుంది, నీకు అటెండెన్స్ లేకపోతే కండోనేషన్ ఉండొద్దు, గిండోనేషన్ ఉండొద్దు, తీసి అవతలు పడేసేయాలి నిన్ను. అట్లాంటిది కావాలని అటెండెన్స్ కట్ చేసేసి నీకు కండోనేషన్ అని చెప్పేసి పైసలు తీసుకున్నాడు కరెక్ట్ కాదు. ఫీజు లేట్ అయితే ఒక ఎగ్జామ్ రానియరు. ఏది అప్పు తెచ్చి మరి కట్టినవా? బా ఇక మీ కాలేజ్ అడ్మిషన్లు నెక్స్ట్ ఇయర్ ఇక బాగా ఎఫెక్ట్ పడతాయి. ఇంత నేను చెప్తున్నది ఏం లేదు, అంతా మీ పిల్లలు చెప్తుంది. మీ పిల్లలు కూడా ఎన్నో చాలా చదువుతుంటారు కదా, ఇవే మీతో చేస్తే మీకు మంచిగా అనిపిస్తుందా? మీ కూడా ఏం పెద్ద జీతాలు ఉండవు, నాకు తెలియదా మీ కష్టాలు ఏందో మీ బాధలు ఏందో. మన అందరి పిల్లల కోసమే కొట్లాడుతున్నాం. మీరు అడుగుతుంది పైసలు కాదురా, మీరు అడుగుతుంది పైసలు కాదురా, మీరు అడుగుతుంది పైసలు కాదురా, మీరు అడుగుతుంది పైసలు కాదురా. ఇలా చాలా మందికి ఒక డౌట్ ఉండే, నిన్న సాయంత్రం దాకా ఏదో రాడంట, ఏదో పైసలు ఇచ్చేసి మేనేజ్ చేసినామంట, ఆడు ఓడో అన్నాడో తెలియదు కానీ అని మాత్రం పట్టుకొని అని తన్ని ఏం సెట్ చేయాలో సెట్ చేస్తాం. ఈరోజు నేను వచ్చిన మీకోసం వచ్చి నేను నిలబడ్డా, మీకోసం వచ్చి నిలబడ్డా. మీకు నమ్మకం కుదిరిందా? రేపు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము ఉన్నాం. చూసిర్రు, తంతారు, లోపలేస్తారు, అన్నీ అయిపోయినాయి, కేసులు పెడతారు, ఏమన్నా వేసుకోండి, మీకోసం నేను లోపల వనికి కూడా రెడీ. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. మనం చేస్తుంది నీకు అటెండెన్స్ విషయంలో కానీ, నీ సెక్యూరిటీ విషయంలో కానీ, నీ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ ఏ ప్రాబ్లం వచ్చినా క్రాంతి కుమార్ బందెల యువజన పార్టీ ఎప్పుడు మీతో ఉంటుంది. మీకు రేపు గిట్లనే ఉంటే కష్టం. మేము అందుకే ఏం చేస్తున్నాం, ప్రతి కాలేజ్లో కమిటీలు వేస్తున్నాం. ఎవడోడో సార్లు వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఒక కమిటీ ఉండాలి మనకు. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో కమిటీలు ఫామ్ అవుతున్నాయి, ఎందుకంటే ఇవే బట్టేబాజు లెక్కలు. ఈ కమిటీల వల్ల ఉన్న ఇంకొక ఉపయోగం ఏంది అని అంటే ప్లేస్మెంట్స్. వాడు ప్లేస్మెంట్లు ఇచ్చేది లేదు, పీకేది లేదు. ఆ పాత్రగాని ఫ్రెండ్ ఇంకొక బత్రా ఉంటాడు, రమ్మంటాడు, వచ్చి అరే ఇంటర్వ్యూ చేసి పోరా అంటాడు, ఇంటర్వ్యూ చేసి పోతాడు, 100% ప్లేస్మెంట్లు అని ఇట్లా బ్యానర్లు వేసుకుంటారు. తర్వాత ఆఫర్ లెటర్లు రావు మనకు, ఉద్యోగాలలో జాయిన్ కమ్మని జాయినింగ్ ఆర్డర్లు రావు మనకు, ఇట్లానే అవుతుంది. సో కాబట్టి ఏంటంటే కమిటీస్ ఉంటే మనకు కూడా స్ట్రెంత్ ఉంటుంది. ఎందుకు అని అంటే రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కంపెనీస్తోని కోఆర్డినేట్ అయినా సరే మొత్తం మన జాబ్స్ మనమే వెతుక్కోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్, నువ్వు 4 గోడల మధ్యలో ఉంటే నీకేం స్కిల్ పెరుగుతుంది అబ్బా? ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు నేను వాళ్ళు ఇద్దరు వచ్చారు పోలీస్ ఆఫీసర్, వాళ్ళతో మాట్లాడినా, ఈ మాత్రం నాలెడ్జ్ ఉందా మీకు? ఇవన్నీ అనుభవంతోనే వస్తాయి కదా. ఎవరితో ఏం మాట్లాడాలి ఏంది, వీటన్నిటికీ ట్రైనింగ్ కావాలి. ఇస్తారు రైల్లో గ్రౌండ్లు ఉంటాయి కాలేజీలలో, పెద్ద పెద్ద గ్రౌండ్లు, కానీ ఆడుకొనియరు. ఆడుకొనిస్తురా మిమ్మల్ని? ఏం లాభం? కాలేజ్ గ్రౌండ్లు ఉన్నాయి కానీ స్పోర్ట్స్ లేవు. దీని గురించి కూడా మనం కొట్లాడాలా లేదా? మనం కట్టే ఫీజులో మన కరికులంలో స్పోర్ట్స్ కూడా ఉంటుందా ఉండదా? నేను చూసిన ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఎట్లున్నాయి తిరుగుదాం. పోయిన ఏడాది ఈయన మీద కంప్లైంట్లు వచ్చినాయి, అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే మనకు పూర్తి అవగాహన లేదు కాబట్టి, అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి కాబట్టి ఆగినాం. ఈరోజు క్లియర్ పిక్చర్ వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలను చాలిటిని కలిసిన, నేను చూసిన లోపలికి పోయి బయటకు వస్తుంటే పిల్లలు ఇట్లా 4 o'clock ఇట్లా కాగానే 3:34 కాగానే ఎవడు కనబడదు, తలకాయ కింది పెట్టుకోవాలి. ఒకడు వచ్చి డిసిప్లిన్ ఇన్ఛార్జ్ అని నిలబడతాడు, ఇంకోటి పీకోడు వాడు వచ్చి నిలబడతాడు. నువ్వు డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవాలి. గ్రౌండ్లో దిక్కు పోయినావు అంటే ఏమరా చదువుకోవా, ఆయనకి ఏదో చదువు చెప్పనీకి వచ్చినట్టు వాడు ఇచ్చే బిల్డప్ అలాగే ఉంటుంది.
ఇప్పుడు నేను కూడా ఇంజనీరింగ్ చేసిన. మా లెక్చరర్లు ఇట్లా రోడ్ మీద పోతుంటే క్యాఫెటీరియా ఏమన్నా ఉందనుకో, దా బాబు దా కాఫీ తాగవచ్చు, ఈరోజు ఈ లెసన్లు ఇట్లా ఉంది, ఇది ఎక్స్పెరిమెంట్ చేద్దాం, వీటి గురించి మాట్లాడతారు. కానీ ఫోన్లు తీసి రికార్డ్ చేసి అరే రేపు పొద్దున నిన్ను చూసుకుంటే రౌడీ కాదు అరవై మీరు రౌడీలు అనుకుంటే మీకంటే ఏక్ రౌడీలు ఉన్నారు బయట, చూసుకుందామా అమ్మా, అవునా కాదా? ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నాయి కూడా మనకు యూజీసీ అయి ఉండొచ్చు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అయి ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నాయి, మనకు బాడీస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని అతిక్రమించి వీళ్ళు ప్రవర్తిస్తే తప్పు. కుల్ల మాట్లాడుకుంటే కాలేజీల నుండి యూనివర్సిటీలు అయితే బాగుపడతాయేమో వ్యవస్థలు అని చెప్పేసి యూనివర్సిటీలు చేసిర్రు. కానీ కాలేజ్ నుండి యూనివర్సిటీ అయ్యి మనకు బ్లేజర్లు వస్తున్నాయి, జోబులకు బొక్క పడుతుంది తప్ప నాలెడ్జ్ అయితే వస్తలేదు. వస్తుందా? లాభం ఏంది చదివి? ఏమండి ఇంకెంతసేపు చర్చలు జరుగుతాయి? ఈరోజు వీళ్ళు కొట్లాడు నేర్చుకోకపోతే రేపు రోడ్డు మీద ప్రతి ఒక్క అవలగాడు వీళ్ళను బేకార్ గల్ల లెక్క చూస్తారు. ఈరోజు ఎవడో వచ్చి 5,000 అడిగిండు, రేపు ఇంకోటి 50,000 అడుగుతాడు, భయపడి ఇచ్చేస్తారు. చెప్పు జేఎన్టీయూ ఫీజు 1 మంత్ లోపల కట్టకపోతే జేఎన్టీయూ ఫీజు తీసుకునే లాస్ట్ డేట్ ఎప్పుడు? ఇగో అందుకే మేము పెడుతున్న డిమాండ్ ఏంటి అని అంటే, నువ్వు కట్టే ఏ రూపాయి అయినా సరే డైరెక్ట్గా గవర్నమెంట్కే కట్టాలి, వాళ్ళే వీళ్ళకి పైసలు ఇవ్వాలి. ఇట్లా అడ్డమైన ఫీజులన్నీ కాలేజ్ వాడు వసూలు చేసుకోవద్దు. రూల్స్ ప్రకారం మామూలుగా టర్మ్ ఫీజు అని ఇట్లా తీసుకోవాలి కదా, అట్లా తీసుకుంటలేరా? ఇప్పుడు 1 lakh అట్లుంటది కదా ఫీజు, మొత్తం ఒకటేసారి కట్టమంటారు. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు అట్లేం తీసుకోరేమో, జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ నుండి అట్లా తీసుకుంటారు. అడ్మిషన్ అప్పుడేమో ఇన్స్టాల్మెంట్ లెక్క కట్టుకోవాలి 2-3 టైమ్స్ అని చెప్పి, జాయిన్ అయిన తర్వాత 1 టైమే కట్టుకోవాలి, లేకపోతే అంటే ఎటువై పైసలు ఎట్లా వస్తాయి అనేది మాత్రమే వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఇవన్నీ రూల్స్ మంచిగా ప్రింట్ చేసి ఈ బయట బోర్డు మీద పెడితే మీరు కూడా జాయిన్ అయ్యేటప్పుడు ఇవి ఉన్నాయి రూల్స్ అని మీకు కూడా అర్థమవుతుంది. తర్వాత ఆడేమన్నా తప్పు చేస్తే మనం అడగనీకి ఉంటుంది. అన్ని కాలేజీల బయట గట్ల రూల్స్ రెగ్యులేషన్స్, ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ డీటెయిల్స్ ఓన్కేం తెలుసు. ఎవడోడు ఏడేడో స్కాములు చేసి మన కాలేజీలోకి వచ్చి ఈ స్కాములు చేయడానికి రెడీగా ఉన్నాడు, వాని మీద ఏం కంప్లైంట్లు ఉన్నాయో మీకు తెలుసా నాకు తెలుసా? వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇక్కడ బోర్డు పెడితే వాళ్ళు క్రిమినల్సా పనిచేస్తారు కదా, కొంతమంది క్రిమినల్స్ కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళ డీటెయిల్స్ అని మనకు తెలుస్తాయి కదా. వాడు అట్లాంటి వాడు ఉన్నాడంటే మనం మా కాలేజీలో జాయిన్ కాము. అంటే మీకు ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్ సీరియస్గా ఉంటాయి, ఏమైనా కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, లేకపోతే ఇంకేదో అయ్యింది, ఎందుకు యాక్సెప్ట్ చేయరంట? సరే మరి అట్లయితే పని చేయొచ్చు. మీరు ఏంది అంటే తెలుసా, మొత్తం తెచ్చి పైసలు కట్టేసేసి ఇక్కడ మాకు అటెండెన్స్ వేసేరా అబ్బాయి అని చెప్పేసి రేపటి నుండి కాలేజ్కి రామని చెప్పేసి బయట పోయి జాబులు చేసుకొని ఫీజులు కట్టుకుని ఇంకా బెటర్ కదా. అంతే కదా, అట్లనే అడుగుతున్నాడు. నువ్వు పైసలు కడితే నువ్వు వచ్చినా రాకుండా నీకు అటెండెన్స్ వేస్తా అంటే ఇక ఏమున్నట్టు మనకు? అంతే. ఇగో ఇప్పుడు తమ్ముడో పాయింట్ చెప్పిండు, ఎగ్జామ్లలో ఫెయిల్ అయితే ఎగ్జామ్లో మనం ఫెయిల్ కాము, కావాలని మార్కులు తక్కువ వేస్తారు, అవునా కదా? కావాలని మార్కులు తక్కువ వేసి ఫెయిల్ చేస్తారు, రీకౌంటింగ్ ఎర్రర్ పెడతారు. ఎందుకు? మనం పైసలు కడితే మళ్ళీ రీకౌంటింగ్ చేసేసి పాస్ అయినామని చెప్తారు. ఈ పైసల గురించి అవుతున్న స్కాములు తప్ప ఈ ఏం లేదు ఇక్కడ. కాబట్టి దీనికి సొల్యూషన్ ఇంకో అజెండా పాయింట్ మాది ఏంటంటే, ఏమబ్బాయి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, కరెక్షన్ చేసేట దగ్గర ఫోన్లు ఉండవా, స్కానర్ యాప్లు ఉండవా? వానికి వెబ్సైట్ ఇచ్చేసి అరే బాబు కరెక్షన్ చేయగానే నువ్వు మార్కులు ఎన్ని ఉన్నాయో పేపర్లు స్కాన్ చేసేసి మొత్తం డిజిటైజ్ చేసి పడేస్తే నీకు ఫెయిల్ అయినవో లేదో నీకే తెలుస్తుంది. అప్పుడు నువ్వేం మాట్లాడవు కదా. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉందా లేదా? ఒకప్పుడు అంటే లేకుండే, పేపర్లు తీసుకున్నాడు కష్టం ఉంటుండే. ఇప్పుడు కరెక్షన్ చేసినాక ఫోటోలు కొట్టి అప్లోడ్ చేయడానికి ఎంతసేపు అబ్బా, అవునా కదా? అందుకే మా ఇంకో డిమాండ్ ఏంది అని అంటే, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లా ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్ చూసుకునే హక్కు ఉంది. ఆ హక్కు కూడా ఎట్లనంటే, ఇప్పుడు వాడు డిజిటైజ్ చేసి పడేస్తే ఒక వెబ్సైట్లో నీ రిజల్ట్తో పాటు ఈ సబ్జెక్ట్ పేపర్లు స్కాన్ చేసి పెట్టేస్తే నీకు ఈజీగా నువ్వు రాసిన అరే నేను తప్పు రాసినంటారు అందుకే నాకు మార్కులు రాలేవని నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆడ నీకేం స్కామ్ జరగలేదు, ఇట్లాంటి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్, రీ ఎగ్జామ్ ఫీజులు దొంగతనంగా వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉండదు.
ఓ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ గురించి మనం ఫైట్ చేయాలి, అవునా కాదా? సో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది.